పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అసాంఘిక కార్యక్రమాల అణచివేత కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఫారెన్ స్ట్రీట్ లో ఉదయాన్నే ఇల్లు సోదా చేశారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో దొంగతనాలు పెరిగిన దృష్ట్యా వాటిని అరికట్టడం కోసం పలు విధులలో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించి అపరిచిత వ్యక్తుల కదలికలను గమనిస్తున్నామన్నారు. కార్డన్ సెర్చ్ సోదాలలో సరైన పత్రాలు లేని 50 బైకులు, 4 కార్లు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అపరిచిత వ్యక్తులు దొంగతనాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలు అపరిచిత వ్యక్తులు పట్టణంలో ప్రవేశిస్తే సమాచారం పోలీసులకు అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మణ్ రావు, మల్లేష్, ధర్మారం ఎస్ఐ లక్ష్మణ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటున్నాయా, లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నాయా అనే ఉద్దేశం, వాటిని నివారించాలనే ఉద్దేశంగానే మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఏరియాలకు సంబంధించిన అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకుని, మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి, వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే, లేకపోతే రెంట్కి తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు, కొంతకాలం మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు. అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీ దగ్గర హౌసెస్లో రెంట్కున్నా, ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, లేకపోతే వేరే రైస్ మిల్లో పని చేస్తున్నాం, లేకపోతే బ్రికింగ్స్లో పని చేస్తున్నాం, మీ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకొని ఎవరు కూడా మీ ఇంట్లో రెంట్కి ఎవరు కూడా ఇవ్వకండి. ఒకటి పాయింట్. రెండోది వచ్చేసి, మీ దాంట్లో ఈ ప్రాంతంలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినట్లయితే, మీ అందరూ తెలుసు పెద్దపల్లిలో కొంచెం అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి, గాంజాకి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది